బాల్కోటే గారు నమస్తే సార్. నమస్తే కార్తిక్ గారు. సార్, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి శవం కనపడగానే రాజకీయం గుర్తొచ్చేస్తుంది సార్. శవాల మీద పేలాలు ఏరుకోవడం అంటారు చూసారా? అది నాకు వైఎస్ఆర్సీపీ వాళ్ళని చూస్తే నిజమేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ రోజు మనం సోషల్ మీడియాలో 2 రోజుల నుంచి గీతాంజలి గీతాంజలి అనేది విపరీతంగా చూస్తా ఉన్నాం. ఈ రోజు గీతాంజలి అనే అమ్మాయి పాపం చనిపోయింది అని చెప్పి మనం వార్త కూడా చూస్తా ఉన్నాం. వీళ్ళందరూ చెప్పేది ఏంటంటే గీతాంజలిని ట్రోల్ చేయడం వల్ల చచ్చిపోయింది, ట్రోల్ చేయడం వల్ల చచ్చిపోయింది అంటున్నారు. నిజంగా ట్రోల్ చేయటం వల్ల ఒక మనిషి చనిపోతే మరి ఈ రోజు వీళ్ళు వైఎస్ సునీత గారి మీద చేస్తుంది ఏంటి, వైఎస్ షర్మిల గారి మీద చేస్తుంది ఏంటి, మిగతా తెలుగుదేశం స్వాతి రెడ్డి అని ఉన్నారు వాళ్ళ మీద చేస్తుంది ఏంటి, అనూష ఉండవల మీద చేస్తుంది ఏంటి, వీళ్ళందరినీ ట్రోల్ చేస్తున్నా ఉన్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏమవ్వాలి? ఇక్కడ అలాగే ఈ అమ్మాయి కుటుంబ సమస్యల వల్ల రైలు గుద్దుకొని చనిపోయింది, అది క్లియర్ గా మనకు ఉంది, రిపోర్ట్లు కూడా వచ్చినాయి. అయినా సరే ప్రతిపక్షాల మీద ఏదో తోసేసి బురద జల్లాలన్న ఇలా ప్రయత్నాన్ని ఎలా చూస్తారు సార్ మీరు? కార్తిక్ గారు, ధన్యవాదాలు. తెనాలికి చెందిన గీతాంజలి యొక్క మరణం ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా చర్చనీయాంశమైంది. ఒక ఉత్కంఠభరితమైన మరణం, చాలా బాధాకరం, దుర్మార్గం కూడా. ఇప్పుడు గీతాంజలి ఎలా చనిపోయింది? కుటుంబ సమస్యల మూలాన ఆత్మహత్య చేసుకుందంటారా, లేదా హత్య చేయబడిందంటారా? ఎలా చనిపోయింది? తన కుటుంబ సమస్యల కారణంగా ఆత్మహత్య చేసుకుందని ఎవరన్నా అంటారా? అంటే మరి మనకి ఈనాడు వార్తల్లో ఆటలో కనుక చూస్తుంటే అది ట్రైన్ గుద్దుకొని చనిపోయింది అంటున్నారు. మరి మరి అసలు అది అలా ఎలా? కార్తీక్ గారు, కార్తీక్ గారు, నందిని పంది, పందిని నంది చేయటం ఎవడి వల్ల కాదు. ఉమ్, ఒక వాస్తవం మనం గమనించాలి. ఒక వాస్తవం మనం గమనించాలి. 4వ తారీఖున ఆ అమ్మాయి ఇళ్ల పట్టా తీసుకుంది. ఉమ్, ఆ ఇళ్ల పట్టా తీసుకున్న ఆనందంలో ఆ అమ్మాయి రాష్ట్ర ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డిని ఉత్ప్రేరకంగా శ్లాఘిస్తూ 4 మాటలు చెప్పింది. అది ఎవరైనా చెప్తారు. ఏ మహిళకైనా ఏ పట్టా అయినా అది ఇళ్ల పట్టా, వాళ్ళ కోరిక. ఆ చెప్పటమే ఆమె నేరం అయ్యింది. మీరు అంటున్నారు వైసీపీ వాళ్ళు చంపారు, శవ రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ వాళ్ళు శవ రాజకీయాలు చేయాల. వైసీపీ వాళ్ళకి చేయాల్సిన అవసరం ఏముంది? ఆ ముఖ్యమంత్రి గారిని పొగిడితే, ముఖ్యమంత్రి గారిని పొగిడింది, ముఖ్యమంత్రి గారిని కొనియాడింది, వైసీపీని పొగిడింది, వాళ్ళ ఎమ్మెల్యేని పొగిడింది. నాకు అమ్మఒడి వస్తుంది, అమ్మఒడిని నేను ఫిక్స్డ్ చేసుకుంటున్నానని కూడా చెప్పింది. చేసింది సోషల్ మీడియా మారీచుకుని. అది రాజకీయ పార్టీలు బుద్ధిపూర్వకంగా చేసిన నేను అన్నాను. అన్ని పార్టీలు కూడా మారించుకుని ఉంటారు, సోషల్ మీడియాలో కూడా ఉంటారు, వైసీపీలోనే కాదు ఏ పార్టీలోనే ఉంటారు. ఆ మారీచుకులు ఏం చేశారంటే, నీకు అమ్మఒడి 4 సంవత్సరాలు పడితే 5 సంవత్సరాలు పడిందని చెప్పి అంటావేంటి? అది ఎందుకు పనికిరాని పట్ట, అది ఉట్టి కాగితం. నేను వాళ్ళ భర్త మాట్లాడిన మాటలు విన్నాను. ఆ అమ్మాయి అలా మాట్లాడటం మూలాన ప్రశంసలు వచ్చినాయి, ఈ విధమైన అవమానకరమైన స్క్రోలింగ్లు వచ్చినాయి. ప్రశంసలు చెప్పింది భర్తకి, అవమానాలు చెప్పల. 2-3 సార్లు ఏడుస్తూనే కనిపించింది. మీరు ఒక్కసారి అమ్మాయి యొక్క చిత్రం చూడండి, అమ్మాయి మాట్లాడిన తీరు. అందరూ మనోధైర్యం ఉండదు కార్తీక్ గారు. పా భాష, లా భాష మాట్లాడుతుంటే మానవత్వం కలిగిన మహిళలు ఎవరో బతకరు. ఖచ్చితంగా ఇది సోషల్ మీడియా మారించుకులు చేసిన పని. అరెస్ట్ చేసి తీరాలి. శవాల మీద పేలాలు ఏరుకునే రకం, శవాల మీద రాజకీయాలు చేసుకునే రకం ఇప్పటికీ నేను వింటున్నా. ఇవాళ మొత్తం కూడా చాలా మంది పెద్దలు బుద్ధి తక్కువై మళ్ళీ స్క్రోలింగ్లు చేస్తూ, అప్పుడే కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు, 174 కట్టారు, ఆత్మహత్య కట్టలేదు. ఏం కడతారు? 4వ తారీఖున పట్టా తీసుకుంది, స్క్రోలింగ్ అయ్యింది, 7వ తారీఖున రైలు కింద పడింది, హాస్పిటల్లో చేరింది, 11వ తారీఖు చనిపోయింది. చనిపోయిన తర్వాత భర్త కంప్లైంట్ ఇచ్చాడు. కంప్లైంట్ మీద విచారణ చేయండి. భర్త ఫోన్ తీసి మరి కంప్లైంట్ ఇచ్చాడు. అమ్మాయికి వాట్సాప్ ఫోన్లు ఎన్నో, ఫేస్బుక్లో స్క్రోలింగ్లు. కంప్లైంట్ చేయండి. వాడు ఎవడైతేనేం, వాడు ఏ పార్టీ అయితేనేం, ఒక మహిళని హననం చేసి చంపే హక్కు కూడా ఎవడుకుంది? స్పష్టంగా ఉండే అవన్నీ. ఇప్పుడు
వాళ్ళ మీద చేశారా వీళ్ళ మీద చేశారా, చేస్తే అరెస్ట్ చేయమని చెప్పాం. ఎవడి మీద చేసినా అరెస్ట్ చేయమన్నాం. మనం మద్దతు పలికామా? వైసీపీ సోషల్ మీడియా హననం చేస్తే మనం మద్దతు పలికామా? వైసీపీ మీడియా ఒకటే చేస్తుందా హననం? తెలుగుదేశం మీడియా చేయదా? అక్కడే ఉన్నారా మారీచుకులు? ఇక్కడ లేరా మారీచుకులు? ఏంది ద్వంద్వార్థాలు? అంటే మీరు తప్పు చేస్తే చర్యలు తీసుకోవాలి. వాడు ఎవడైతేనే. మీరు ట్రైన్ యాక్సిడెంట్ 4 జరిగింది అంటున్నారు, వాళ్ళేమో 7 జరిగిందని చెప్తున్నారు. ట్రైన్ యాక్సిడెంట్ 4 పట్టా తీసుకుంది, 7 ఆత్మహత్య కోసం వెళ్ళింది, గాయపడింది, 11వ తారీఖు సరిపోయింది. 11వ తారీఖు సరిపోయిన తర్వాత భర్త రిపోర్ట్ ఇచ్చాడు. కొంతమంది ఎదవలు అంటారు మనోళ్ళు. 7వ తారీఖున ఎందుకు రిపోర్ట్ ఇవ్వాలా? ఎలా రిపోర్ట్ ఇస్తాడు భర్త? సాగు బతుకులో భార్య ఉంటే భార్యని కాపాడుకోవడం కోసం తిరుగుతాడంటే రిపోర్ట్ ఇచ్చుకుంటూ కూర్చుంటాడా? 174 కట్టారు. 174 అంటే అర్థం ఏంటి? అనుమానాస్పద మృతి కేసు. ఆత్మహత్య కడతారా ఏంటి? ఆత్మహత్య కడతారా? చాలా నేను చూశాను. చాలా ఒక ఎదవ అయితే మన ఎదవే. చనిపోయిందో లేదో కూడా తెలియదు. చనిపోయిందో లేదో కూడా తెలియకుండానే వ్యాఖ్యానాలు. మీకు మాట చెప్తాను కార్తీక్ గారు, ఈ రోజున సోషల్ మీడియా దుర్మార్గులు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు పద్ధతి ప్రకారంగా విమర్శలు చేయండి, హననం చేయనక్కర్లా. పట్టా తీసుకోవడం తప్ప? పట్టా తీసుకోవడం తప్పే ఉందండి. వాడు అంటాడు ఆ చిత్తు పట్ట ఎందుకు పనికిరాని పట్ట. ఎవడు చెప్పిండు వాడికి? వాళ్ళు నచ్చింది తీసుకున్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయటం వేరు. మీరు ఈ అపశుభం తెలియని గీతాంజలి మీద చేయటం దేనికి? 2 బిడ్డలు, మనిషే చనిపోయింది. దీన్ని నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది రాజకీయాలకు అతీతంగా చూడాలి. వాడు ఎంతటోనే సరే అరెస్ట్ చేయాలి. పేరున కూడా చెప్తున్నాను, సోషల్ మీడియాలో ఇటువంటి మహిళల మీద హననం చేసే ఏ బద్మాషులైనా సరే బద్మాషుల్ని అరెస్ట్ చేసి తీరాలి. ప్రభుత్వం తన పని తను చేయాలి. చట్టం విచారించమనండి. విచారిస్తే దోషులను తేలితేనే అరెస్ట్ చేస్తారు. అంటే విచారిస్తే తేలకుండా అరెస్ట్ చేయరు కదా. ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చిన దాన్ని ఎవరికైనా అరెస్ట్ చేస్తారు సార్. ఇప్పుడు మీరు అన్నట్టే మాట్లాడదాం. సోషల్ మీడియాలో పలు మంది కామెంట్లు పెడతా ఉంటారు. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు, తెలుగుదేశం వాళ్ళు కాదు, అందరూ పెడతా ఉన్నారు. నేను దాన్ని ఒప్పుకుంటా. నిజంగా ఆ అమ్మాయి కనుక సోషల్ మీడియా కామెంట్లు చూసే కనుక చనిపోయిందంటే నిజంగా మనందరం బాధపడాల్సిందే. అలాగే అంత వీక్ హార్టెడ్ ఉన్నవాళ్ళు ఈ పొలిటికల్ అనే దాంట్లో కూడా ఎంటర్ అవ్వకూడదు అనమాట. వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు ఏంటంటే ఈ రోజు మనకి పొలిటికల్ సిచ్యువేషన్ ఎలా ఉన్నాయో ఆంధ్రాలో ప్రతి ఒక్కళ్ళు చూస్తూనే ఉన్నారు. సో అంత వీక్ హార్టెడ్ ఉన్నాళ్ళు పొలిటికల్ సిచ్యువేషన్ లోకి ఎంటర్ అయితే ఏమవుతుంది అన్నది గీతాంజలి గారిది. కార్తీక్ గారు ఎవరయ్యారు పొలిటికల్ ఎంట్రీ? ఎవరయ్యారు? అదే ఇప్పుడు ఎవరయ్యారండి పొలిటికల్ ఎంట్రీ? అదేనండి. ఇప్పుడు అమ్మాయి పొలిటికల్ ఎంట్రీ అయిందా? పొలిటికల్ ఎంట్రీ కాదు, పొలిటికల్ స్టేట్మెంట్స్ కనుక చేస్తే అండి. ఇప్పుడు చేసిందా పొలిటికల్ స్టేట్మెంట్? ఏదైతే సపోర్ట్ చేసిందో జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేకపోతే వచ్చిన ఇళ్ల పట్టాలను గారు. సార్ ఒకసారి ఆగండి, నేను చెప్పేది ఏంటంటే ఇది అమాయకత్వంతో వాళ్ళు లేకపోతే వాళ్ళకి నిజంగా అనిపించింది వాళ్ళు చేసి ఉండొచ్చు. కానీ సోషల్ మీడియాలో ఇలా వాడుతూ ఉన్నారు. ఇది నేను కంపల్సరీ దీన్ని తప్పని అంటున్నాను. ఇది మనందరం కూడా చూసి నేర్చుకోవాలి. ఎవరైనా సరే నిజాయితీగా చెప్తే. కార్తీక్ గారు మీరు ఎన్నన్నా చెప్పండి, ఆ అమ్మాయికి మరణానికి కారణమైన అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయండి, దాన్ని అరెస్ట్ చేయదని ఎవరు అంటలేదు. అలాగే ఎంతో మందిని మానసిక క్షోభ చేస్తున్న కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఈ రోజు వాళ్ళే వచ్చి పత్తిత్తుల్లా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళు కూడా వాళ్ళ సొంత చెల్లిని, సొంత అక్కని, సొంత అమ్మని అంటున్నారు కదా. మరి వాళ్ళని ఏం చేయాలంటున్నాను, అది నేను అనేది. వీళ్ళని అరెస్ట్ చేయండి. వీళ్ళని అరెస్ట్ చేయడంలో తప్పే లేదు. అది ఎవరైనా సరే అరెస్ట్ చేయండి. కానీ ఆ వెనకాలండి మీరు చేయించుతున్నారు కదా. మీరు చేయించుతా ఈ రోజు మీరే వచ్చి నిస్సిగ్గుగా ఇది లేకుండా మీరు మాట్లాడుతున్నారు కదా. వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళని అంటున్నా నేను. కార్తీక్ గారు, ఒక ఆడబిడ్డ చనిపోయింది. ఆ బిడ్డ మరణానికి కారణమైన వాళ్ళని అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. చేయండి. అలా జరిగిన ఏ సంఘటన అయినా సరే అరెస్ట్ చేయమని చెప్తాం. ఇప్పుడు ఈ రోజు నా అమ్మాయి పొలిటికల్ ఎంట్రీ మనం సంఘటనలు జరిగేదాకా చూస్తా ఉన్నామా? అలా చేస్తారా? కార్తీక్ గారు, మీరు చాలా తప్పుడు సమాచారం మీ దగ్గర ఉంది. మీ దగ్గర తప్పుడు సమాచారం ఉంది. ఏ సంఘటన అయినా అరెస్ట్ చేయమని చెప్తున్నప్పుడు మన రంగనాయకమ్మ గారిని సోషల్ మీడియాలో ప్రభుత్వ వ్యతిరేక పోస్టు పెడితే ప్రభుత్వం అరెస్ట్ చేసింది. మనం ఖండించామా లేదా? జర్నలిస్ట్ అంకబాబు గారిని అరెస్ట్ చేస్తే మనం ఖండించామా లేదా? ఏ మహిళ మీద పెట్టినా కూడా సోషల్ మీడియా మూకలు ఇలా చేస్తుందని మనం ఖండించామా లేదా?
ఇక్కడ గీతాంజలి చనిపోవటానికి వైసీపీ సోషల్ మీడియా కారణం కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి ప్రభుత్వాన్ని ప్రశంసించింది. వాళ్ళకి హననం చేయాల్సిన అవసరం లేదు, భాష మాట్లాడాల్సిన అవసరం లేదు. వేరే యూట్యూబ్ ఛానల్స్ అది బుద్ధిపూర్వకంగానో లేదా వాళ్ళ పార్టీ డైరెక్షన్ ఇస్తుందని మనం చెప్పం. ఏ రాజకీయ పార్టీ కూడా ఇటువంటి భాష వాడమని చెప్పదు. నాకు తెలిసి అయితే ఈ భాష వాడమని చెప్పదు. పైగా ఆ అమ్మాయి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వటం కాదు, ఆ అమ్మాయి ఆన్ ది స్పాట్ డాక్టర్ సుధాకర్ ఎలా అయితే మాస్క్ లేకపోతే ఆటోమేటిక్గా అక్కడికి వచ్చిన సోషల్ మీడియా వాళ్ళ దగ్గరికి వచ్చి మాకు మాస్క్ లేకపోవడం వల్ల మేము వైద్యం చేయలేకపోతున్నాం ఎట్టయితే మాట్లాడాడో, ఈ అమ్మాయి కూడా యాజ్ ఇట్ ఈజ్ గా అక్కడే పట్టా తీసుకొని కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు అడిగితే యాంగ్జైటీగా చెప్పిన మాట అది. ఆ అమ్మాయికి రాజకీయాలు తెలియవు. అందరూ ఇటువంటి యొక్క బాధను భరాయించలేదు. అందుకని సంఘటనగా చూడాలి, నేరాన్నిగా చూడాలి. మేము అలాగనే చూస్తాము. దీన్ని ఖండించాలి, దోషులను అరెస్ట్ చేయాలి. ఇలాంటి సంఘటనలు ఎవరి మీద జరిగినా కూడా దోషులను అరెస్ట్ చేయమని చెప్తాం. అంతే తప్ప గీతాంజలి మీద చర్య తీసుకోండి, ఇంకో మనిషి మీద జరిగితే చర్యలు తీసుకోవద్దని చెప్పని మనం చెప్పం. మనం రాజకీయాల పిచ్చిలో పడిపోయి మనం కూడా నేరగాలను కొమ్ము కాసే ప్రయత్నం అయితే చేయకూడదు. ఇది నేను చెప్పేది. తప్పనిసరిగా గీతాంజలికి సంబంధించిన వాళ్ళ విచారించి పూర్తి విచారణ జరిపి దానికి సంబంధించిన బాధ్యులు ఉంటే అరెస్ట్ చేసి తీరాలనేది రాష్ట్ర ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. మేమేమి గీతాంజలి గారి మీద మాకు సమాచారం లేక నేను మాట్లాడలా. నేను అందేంటంటే పొలిటికల్ సిచ్యువేషన్ లో ఇరుక్కున్నారు అన్నాను. పొలిటికల్ ఎంట్రీ వస్తాను అట్లా. పొలిటికల్ సిచ్యువేషన్ లో మనం ఎవరు ఇరుక్కున్నారండి? ఈ సోషల్ మీడియా వాళ్ళు ఇరికిచ్చారు. అదేనండి, ఎవరైనా సోషల్ మీడియా వాళ్ళు ఇరికిచ్చిన అరెస్ట్ చేయాలి. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఏది మాట్లాడినా సరే ఎలా విపరీతంగా అయిపోతుంది అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ అని చెప్తున్నాను అనమాట. అది సార్ నేను చెప్తున్నాను కార్తీక్ గారు, సేమ్ డాక్టర్ సుధాకర్ విషయంలో ఏదైతే జరిగిందో అదే జరిగింది ఇక్కడ కూడా. ఆయన కూడా ఆ రోజున మాస్క్ లేదని ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిండు. ఆయన న్యాయం కోరితే ప్రభుత్వ వ్యతిరేకమైన భాష అయిపోయింది. దాని మీద ఆయన మీద వ్యాఖ్యానాలు ఆ రోజున వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు ఆయన మీద దాడి చేశారు. ఇది కూడా ఏంటంటే ఆ అమ్మాయి పట్టా వచ్చిన ఆనందంలో సాధారణమైన గృహిణిలాగా మాట్లాడింది. దీనిని కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు చేశారు. అందరూ చేశారని నేను అనను. అందరూ చేస్తారని బుద్ధుండోళ్ళు ఎందుకు చేస్తారు? బుద్ధి లేని వాళ్ళే చేస్తారు. అవన్నీ ఆధారాలు ఉన్నాయి, చాలా ఆధారాలు ఉన్నాయి. అంటే నేను పొద్దు నుంచి కూడా దీని మీద కేస్ స్టడీ కూడా చేశా. పేరున కూడా ఎవరు ఎట్లా చేశారో కూడా ఉంది. తప్పనిసరిగా అరెస్ట్ చేసి తీరాలండి. లేకపోతే ఏంటంటే ఈ హనం ఎంత దూరమైనా పోతుంది, మహిళలకు భద్రత లేకుండా పోతుంది. పైపచ్చి విచారించి అరెస్ట్ చేయండి. దానికి సంబంధించిన బాధ్యులు ఉంటే అరెస్ట్ చేయాలి. సరే, అది విచారించి అరెస్ట్ చేద్దాం, అదంతా ఓకే. కానీ బాగానే ఉంది కానీ సార్, వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఇది తెలుగుదేశం వాళ్ళు కానీ ఎవరైనా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఆ అమ్మాయికి 7వ తారీఖు యాక్సిడెంట్ అయితే అసలు ట్రోల్స్ కానీ ఏదైనా స్టార్ట్ అయింది 8వ తారీఖు ఆ తర్వాతే స్టార్ట్ అయింది అంటున్నారనమాట. ట్రోల్స్ అన్ని కూడా తర్వాత స్టార్ట్ అయినాయి, ఆమె చనిపోయినాకే వచ్చింది ఆ ట్రోల్ విషయం అంతా కూడా. అంతకుముందు ఏమంత అవ్వలేదు అంటున్నారు వాళ్ళు. 4వ తారీఖు మీరు నేను కూర్చుంటే చేయలేదు కాదు, విచారణ సంస్థలు ఉన్నాయి. 8వ తారీఖు మీరు వచ్చి నేను చెప్తాను 8వ తారీఖు వచ్చినట్ట 7వ తారీఖు వచ్చినట్ట కాదు. ఆ అమ్మాయి ఫోన్లకు మెసేజ్లు వస్తున్నాయి, భర్త దగ్గర కంప్లైంట్ ఉంది, ఆ ఫోన్ లో మెసేజ్లు ఉన్నాయి, సోషల్ మీడియాలో మెసేజ్లు ఉన్నాయి. విచారణ సంస్థలు విచారిస్తాయి. మనం దానికి భాష్కాలు కట్టనక్కర్లా. ఎవడో చెప్పింది కూడా మనం చెప్పనక్కర్లా. నేను ఎందుకంటున్నానంటే ఆంధ్రాలో ఉన్న కొంతమంది మేధావులు కూడా ఆ రోజు వివేకానంద రెడ్డి గారి హత్యలో కూడా ఇలాగే మోసపోయి ఆ రోజు చంద్రబాబు గారే చంపించారు, తెలుగుదేశం వాళ్ళే చంపించారు అని చెప్పి ఆ రోజు చాలా రచ్చ చేశారు. సో అందుకనే ఇలాంటి మళ్ళా ఇక్కడ ఏమన్నా ఉందేమో దాన్ని కొంచెం చూసుకొని ఆలోచించుకొని మాట్లాడితే మన అందరికీ మంచిదన్నది నా భావన అనమాట. వివేకానంద రెడ్డి హత్య కేసుకి ఈ కేసుకి నక్కకే నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అదే సార్, ఈ రోజు మనం హత్యలకు మద్దతు చేసే ప్రక్రియ చేస్తున్నాం. ఇది ఆ రోజు కూడా వివేకానంద రెడ్డి హత్య కేసుని తెలుగుదేశం పార్టీ చేసిందని చంద్రబాబు నాయుడు గారు చేతికి కత్తిచ్చినప్పుడు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ఎందుకు చర్యలు తీసుకోవాలి? ఆ ప్రభుత్వం ఆలోచించుకోవాలి. అవును, అప్పుడు ఎందుకు భయపడింది, ఎందుకు ఆగింది అనేది వాళ్ళు తీసుకోవాలి. వాళ్ళు తీసుకోలేదు. ఆంధ్రాలో ఉన్న మేధావులు కూడా అందరూ కూడా చంద్రబాబు గారి ఆధ్వర్యంలోనే జరిగింది, తెలుగుదేశం వాళ్ళే చేశారని చెప్పి కూడా ఆ రోజు అలాగే చేశారు. ఈ రోజు అదే సిచ్యువేషన్. అసలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారేనండి, ఆయనే చర్యలు తీసుకోవాలి. ఒకటనేది ఏంటి? చర్యలు తీసుకుంటే అప్పుడే కదండి, అప్పుడు కోర్టులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేతికే కత్తిచ్చారు. అప్పుడు కోర్టు కూడా చెప్పింది కదండి, కేసుని ఇప్పుడు కెలకమాకండి, ఇప్పుడు దీన్ని అలాగే పెండింగ్ లో పెట్టండి అని. ఇప్పుడు దాని ఏమండి, అది ప్రభుత్వం ఉంది. ఏదైనా సరే సిచ్యువేషన్ జరిగినప్పుడు మనకు అందులో తెలియదు. ఆ తర్వాత మీరు అన్నారు చూసారా, విచారణ చేసుకొని బయటకు వచ్చినప్పుడు తెలుస్తుంది.
కాకపోతే కార్తీక్ ఏంటంటే గారు వేడిలో ఎవరి కార్తీక్ కాళ్ళు గారు కామెంట్లు చేస్తారు చూసారా, ఎవరి కాళ్ళు నే- కామెంట్లు నే- చూసారా, నే- నే- అది నే- సమాజానికి నేను ఎక్కువ చెప్ నష్టం. నేను చెప్తున్నాను, గీతాంజలి మరణానికి సంబంధించిన విషయాన్ని తెలుగుదేశం పార్టీ మెడకు చుట్టుకునే ప్రయత్నం చేస్తుంది. చాలా తప్పు. ఉమ్, సంఘటనగానే చూడాలి. ఇప్పటితో దీన్ని స్టాప్ చేయాలి. నేను ఇందాక కూడా యూట్యూబ్లో టీడీపీలో ఉన్న పెద్దలు మాట్లాడటం విన్నా. ఆ పట్టా ఎందుకు పనికొస్తుంది? 5 ఏళ్ళు అమ్మఒడి, 4 ఏళ్ళు అమ్మఒడి ఇస్తే 5 ఏళ్ళు ఇచ్చారని చెప్పటం ఏంటి? నువ్వు ఫిక్స్డ్ చేసుకున్నావా ఏంటి వ్యాఖ్యానాలు? ఇప్పుడు ఆమె ఏదో ఎగ్జాక్ట్లో చెప్పింది, 4 ఏళ్ళే తీసుకుంది, నాకు 5 ఏళ్ళు ఇచ్చారని చెప్పి చెప్పింది. సంఘటనగా చూడాలి. ఒక ప్రాణం పోయింది. వాటి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఇంకా స్క్రోలింగ్లు చేసుకుంటూ దాని ఆ వెనకాల స్క్రోలింగ్ ఏమైనా చేసుకున్న వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయకూడదు. దాని వెనకాల ఏమైనా కుట్ర ఉందన్నది కూడా చూడాలి సార్. అది మాత్రం క్లియర్ కుట్ర కుట్ర ఉన్నది కూడా ఏ చూడాలి. కుట్ర ఎందుకంటే ఏ మనకి ఏ కుట్ర ఏ కుట్ర లేదు. ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న మాట యథార్థం. ఆ భర్త రిపోర్ట్ ఇచ్చాడు. రిపోర్ట్ మీద విచారణ జరపండి. విచారణ జరిపి చర్యలు తీసుకోండి. ఎవడుంటే వాడిని అరెస్ట్ చేయండి. ఇది మనం డిమాండ్ చేయాల్సిన పని. మీరు డిమాండ్ చేసిన అదే చేయాలి, నేను డిమాండ్ చేసిన అదే చేయాలి. ఇది పౌరులుగా బాధ్యత. అదే ఎవరైనా సరే, అటు వర్గాలైనా ఇటు వర్గాలైనా క్లియర్ గా విచారణ చేయాలి. అంతేగాని ప్రతి ఒక్కళ్ళు కూడా వీళ్ళే చేసి ఉంటారు, వీళ్ళ వల్ల చేసి ఉంటారు అనే దాంట్లో మనం రాకూడదని చెప్తున్నాను. నేను చెప్పేది అంటే ఒక శవం కనపడగానే రాజకీయం చేయడం అనేది చాలా మందికి అలవాటు అయిపోయింది. అది అక్కడ రాజకీయం శవం కనబడితే ఎవరు చేశారండి? శవం కనబడితే రాజకీయం? ఈ రోజు శవం కనబడితే రాజకీయం చేయటువంటి కార్తీక్ గారు, శవం కనబడితే రాజకీయం చేయటువంటి? ఆ బిడ్డ ఆత్మహత్య చేసుకుంది, భర్త రిపోర్ట్ ఇచ్చాడు. ఆ రిపోర్ట్ మీద విచారణ చేయాలి. శవం ఏంటి? ఆ కుటుంబం రోడ్డున పడ్డది. మన భార్య, మన పిల్ల, మన తల్లి చనిపోతే అర్థమవుతుంది. అవును సార్. శవం ఏముంది అందులో? అవును సార్. ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారని, చనిపోయారని చెప్పేసి మనకి స్ట్రాంగ్ రీజన్ ఏమైనా ఉందా? అందరూ దాని మీదే మాట్లాడుతున్నారు కదా. అది సోషల్ మీడియా కారణంగానే సరిపోయింది. దానికి ఆధారాలు ఉన్నాయి. పోలీసులు వెరిఫికేషన్ చేస్తున్నారు. ఆల్రెడీ స్క్రోలింగ్లు వస్తున్నాయి. ఆ పిల్ల ఏడ్చి భర్తకి చెప్పింది. ఆ విచారణ జరుగుతుంది, జరగాలి విచారణ. స్క్రోలింగ్ జరగకపోతే కుటుంబ బాధలతో చనిపోయిందంటారా? పోనీ దానికైనా విచారణ కావాలి కదా. మరి అదే అండి, మీరు ఎవరు దాని విచారణ అనట్లా. విచారణ అనకుండానే అందరూ కూడా జడ్జిమెంట్లు పాస్ చేసేస్తున్నారు. అది నేను చెప్పేది. స్క్రోలింగ్ కారణంగానే చనిపోయిందండి. 4వ తారీఖున ఆనందంగా ఉండే పిల్ల ఎందుకు చచ్చిపోతుందండి? కామన్ మ్యాన్ కి మస్తిష్కంలో మెదడుకి అర్థమవుతుంది. 4వ తారీఖున ఆనందంగా పట్టాలు తీసుకున్న పిల్ల 7వ తారీఖు రైలు పట్టాల దగ్గరికి ఎందుకు పోతుందండి? ఈ లోపల కుటుంబంలో తలకిందులు అయిపోయి సమస్యలు వచ్చేసినాయా? ఒకసారి మీరు ఆ వీడియో చూసారా? ఆ అమ్మాయిని విసుట్టు కానీ, ఆ అమ్మాయి ముఖ కవలికలు కానీ, ఆ అమ్మాయి ఆత్మస్థైర్యం కానీ ఆ యొక్క మాటల్లోనే అర్థం అవుతూ ఉంటుంటది. అయినా దీన్ని చర్చ పెట్టకూడదు సార్. కార్తీక్ గారు, చర్చ పెట్టకూడదు. ఒక సంఘటన జరిగింది, అన్యాయం అయిపోయింది, ప్రభుత్వం విచారణ చేయాలి. అది మీరైనా డిమాండ్ చేయాలి, నేనైనా డిమాండ్ చేయాలి. మేము విచారణ చేయాలని మేము క్లియర్ గా డిమాండ్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే దాన్ని కొంతమంది రాజకీయం చేయాలని చూస్తున్నారు కదా, నేను దాన్ని తప్పడుతున్నాను అనమాట. అది రాజకీయం చేయాలని ఎవరు చూస్తున్నారు? ఎవరైనా సోషల్ మీడియా వాళ్ళే చూస్తున్నారు. సోషల్ మీడియా వాళ్ళే చూస్తున్నారు. ఎవరైనా సరే ఎదవరకే చెప్తున్నా, కట్టి పెట్టండి రానని. మీరు మారించుకులా ప్రవర్తించిన వాళ్ళకి మద్దతు తెలపమాకండి, కట్టి పెట్టండి. కట్టిపెట్టి విచారణ డిమాండ్ చేయండి. అందరినీ నిజం ఉంటే అరెస్ట్ చేస్తారు, నిజం లేకపోతే వేరే విషయం. అది దర్యాప్తు సంస్థలు తెలుస్తాయి. ప్రభుత్వంలో చట్టబద్ధమైన ప్రక్రియ అంతకు తప్ప మనకు వేరే మార్గం లేదు. నువ్వు నేను తీర్పులు చెప్పలేము కదా, ఇదే జరిగింది అదే జరిగిందని. విచారణ సంస్థలకు వదిలేసేసి విచారణ చేయాలి. ప్రభుత్వం పనిచేస్తుంది. నాకు తెలిసైతే ఎట్టి పరిస్థితిలో దీని వెనక ఉన్న వాళ్ళు మాత్రం, ఈ సోషల్ మీడియా అంతకులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం వదలదండి. ఎందుకంటే ఈ సంఘటన అంత బాధాకరమైన సంఘటన, రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇంకా స్క్రోలింగ్లు చేసి ఇంకా పెద్ద చర్చగా పెడుతున్నారు. పెద్ద అధికార ప్రతినిధులు కూడా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. సంఘటనగా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిష్పక్షపాతంగా ఆ విచారణకు వదిలేయటం ఇంతటితో మంచిది. అంతే తప్ప దీన్ని ఇంకా లేకి కెలుక్కుంటే ప్రతిపక్ష పార్టీలకే నష్టం. ఈ సంఘటనలో ఇది మాత్రం చెప్పదలుచుకున్నాను. బాలకోట గారు, నాకు నిజంగా ఒక దాంట్లో మాత్రం ఆశ్చర్యం వేస్తుందండి. ఎందుకంటే మీరు రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలి, రాష్ట్ర ప్రభుత్వం నిగ్గుదేల్చాలన్నారు. మీకు ప్రభుత్వం మీద, వ్యవస్థ మీద ఉన్న నమ్మకానికి మాత్రం నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. ఎందుకంటే నేను సుధాకర్ గారి మరణంలో చూశాను, అలాగే అమర్నాథ్ దాన్ని కుర్రాడి మరణంలో చూశాను. వాళ్ళు ఎంత నిగ్గు తెలుస్తారో, ఎంత బాగా చెప్తారో మీకు అంత నమ్మకం ఉంది. మరి ఎవరు ప్రతిపక్షాలు విచారణ చేస్తాయా? ప్రతిపక్షాలు అడగమంటారా విచారణ చేయమని? అదే అడగండి సార్, మీరు అడగండి. ఎవరిని అడగాలి చెప్పు కార్తీక్ గారు? ప్రతిపక్షాలు అడగమంటావా? అదే బీజేపీలో, తెలుగుదేశంలో, జనసేన అడగమంటావా? ఎవరు చేస్తారు విచారణ? అవునండి, ఇలాంటి వాటిలో విచారణ ఎవరు చేస్తారు సార్? పోలీసు వస్తున్నప్పుడు కనీసం సెంట్రల్ ఏజెన్సీ వాళ్ళని అడగాలి. మనం సెంట్రల్ ఏజెన్సీ వాళ్ళని అడగాలి. ఎందుకంటే ఇక్కడ బేసిక్ గా చూసుకుంటే మనం రెండు పార్టీలు కూడా, తెలుగుదేశం అయినా వైఎస్ఆర్సీపీ అయినా, ఇద్దరు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఏ విధంగా చూసుకున్నా సరే
సో కంపల్సరీ ఏంటంటే వీళ్ళిద్దరిని దాటి తేల్చుకోవాలి కదా. కార్తీక్ గారు, ఈ విషయంలో చాలా తప్పుడు వైఖరితో మనం మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. ఉమ్. 10 పోలీస్ వ్యవస్థ విచారించాలి. ఆ విచారణ సక్రమంగా లేకపోతే ఇంకో విచారణ అడుగుతారు. ప్రభుత్వాన్ని విచారణ అడగకపోతే ఎవరిని అడుగుతారు? ప్రభుత్వం ఎంత దుర్మార్గమైనా, ఎంత కుటిల బుద్ధితో ఉన్నా, మనకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎంత కోపం ఉన్నా, అసలు కరెక్ట్ కాదని అనిపించినా ఆ విచారణ సంస్థని అడగాలి. జగన్మోహన్ రెడ్డి గారి విచారించడు వెళ్ళి. ఆయన ఏమి వెళ్ళిపోయి రైలు పట్టాల దగ్గరికి వెళ్ళిపోయి విచారించడు. సరే సార్. విచారించాలి, చట్టమే విచారించాలి. Yeah. అది చట్టబద్ధమైన ప్రక్రియ. నీకు ఆ విచారణ నచ్చకపోతే నువ్వు సిబిఐకి అడుగు, సిఐడిని అడుగు, మెజిస్ట్రేట్ దర్యాప్తులు అడుగు. అది పరిస్థితి. ముందు విచారణ స్టార్ట్ అవ్వాలి. ఏ విచారణ స్టార్ట్ కాకుండానే పిల్ల శవం కాలకోకుండానే, కన్నం చేయకుండానే మళ్ళీ సోషల్ మీడియాలో మనం ఇటువంటివన్నీ మాట్లాడటం అనేది చాలా రోతకరమైన విషయం. మీరు దాన్ని ఎందుకు రోతగా చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు కానీ సార్, ఇందులో ఒకటి, మీరు జరిగిన తప్పుని ఎవరో ఒకరికి అట్రిబ్యూట్ చేయాలని మీరు చూస్తున్నారు. నేనేమో జరిగిన తప్పు మీద ప్రతి పార్టీ కూడా లబ్ధి పొందాలని చూస్తున్నాను, నేను చూస్తున్నాను అనమాట. అది ప్రతి పార్టీ అంటే వైఎస్ఆర్సీపీ చేస్తుంది, తెలుగుదేశం చేస్తుంది, వైఎస్ఆర్సీపీ ఎలా లబ్ధి పొందుతుంది చెప్పండి? ఎలా లబ్ధి పొందుతుందండి? ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక వాళ్ళ గనక ఏదైనా ఉంటే ఏం చేయాలండి? వాళ్ళు క్లియర్ గా ప్రూఫ్ తీసుకొచ్చి చూపించాలి, చూపించి కేసు ఫైల్ చేయాలి. వాళ్ళు అది చేయాలి. వాళ్ళు వచ్చి సోషల్ మీడియాలో హడావుడి వాళ్ళు స్క్రోల్ చేయట్లేదు సార్. వాళ్ళ అమ్మాయి చచ్చిపోయిందని వాళ్ళు బాధపడుతున్నారు. తెలుగుదేశం సోషల్ మీడియా కారణంగా గీతాంజలి చచ్చిపోయిందని మాట్లాడుతున్నారు. వాళ్ళు స్క్రోల్ ఏం చేయలా. వీళ్ళు ఏమంటున్నారంటే తెలుగుదేశం వాళ్ళే చంపారని వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే మీరు అనేది ఏంటంటే తెలుగుదేశం స్క్రోల్ చేయలేదని మాట్లాడుతున్నారు. అంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదైనా బురద వేసినా సరే తెలుగుదేశం వాళ్ళు అలాగే బురద తుడుచుకోకుండా కూర్చోవాలంటారు, అంతే కదా? మీరు ఏం బురద వేశారు? ఇప్పుడు ఒకవేళ అనుకుందాం సార్, ఇప్పుడు వైఎస్ఆర్ తెలుగుదేశం వాళ్ళు ఏమంటారు? భర్త కంప్లైంట్ చేశాడు. ఏమంటే భర్త కంప్లైంట్ చేశాడు, భర్త స్క్రోలింగ్ చేసిన పేర్లు ఇచ్చాడు, ఫోన్ లో ఉండే ఈ ఆధారాలు ఇచ్చాడు, సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో వచ్చిన ఆధారాలు ఇచ్చాడు. మన దగ్గర కూడా ఉండే ఫోన్లో, నా దగ్గర కూడా ఉండే సార్. 150 చేపిస్తా మీకు. వాటి మీద విచారణ చేయమంటున్నాం. మీరు మొట్టమొదటి ఈ వీడియోలో మీరు మాట్లాడుతూ అసలు ఆత్మహత్యని మాట్లాడేశారు. మీరు కుటుంబ సమస్యలతో ఆత్మహత్య చేసుకుందని కూడా మాట్లాడారు. అది రాంగ్, ఫేక్ ఐడియా. అలా ఉంటుంది, ఇది కరెక్టే కాదు. అంటిల్ ప్రూవెన్ ఎలా చెప్తారు సార్? అది మనకి అప్పుడు ఆత్మహత్య, అది అందుకనే అవును. ఇప్పుడు ఆత్మహత్య, అందులో ఆత్మహత్య దాంట్లో డౌట్ లేదు. ఆత్మహత్య ఏంటంటే లేకపోతే సోషల్ మీడియాలో హెరాస్ చేయడం వల్ల చేసుకున్నదాన్ని సెకండరీ. ఆత్మహత్య కదా. అది ఆత్మహత్య కాదు. నేను చెప్తున్నానండి, అది 174 కట్టారు అంటే అనుమానాస్పద మృతి కేసు. ఎలా అయినా ఇటువంటి సంఘటనలకు 174 కడతారు. 174 కట్టిన తర్వాత విచారణ అయిన తర్వాత విచారణలో దాని శిక్షణ మారుతుంది. ఆ పని చేయమని అడుగుతున్నాం. వాడు ఆ సోషల్ మీడియానా, ఈ సోషల్ మీడియానా, మరొకడా కాదు. చట్టం తన పని తాను చేయాలని చెప్పేసి మరణాల పట్ల మాట్లాడుతున్నాం. ఎవరు మాట్లాడినా ఇదే మాట్లాడాలి. శవాన్ని వాడు ఆడుకుంటున్నాడు, శవాన్ని వీడు ఆడుకుంటున్నాడు కాదు. దర్యాప్తు సంస్థలకు ఆ బాధ్యత ఇడిచిపెట్టాలి. ఇక ఈ స్కూలింగ్లు అనేది కూడా మానేసి దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఆ అమ్మాయి పొగిడింది, ముఖ్యమంత్రిని పొగిడింది, ఆ అమ్మాయికి పట్టా వచ్చిన ఆనందంలో పొగిడింది. కాబట్టి చేసి తప్పనిసరిగా ఇది ఏంటంటే ప్రతిపక్ష పార్టీ వైపే వీళ్ళు చూపబడతాయి. మీకు ఎలాంటి మనకేం సంబంధం లేదనుకోండి, విచారించమని చెప్పాలి. మీకు చేతైతే విచారణ చేయండి, నిగుదాల్చండి, మాకు సంబంధం లేదు అని మాట్లాడాలి. ప్రతిపక్ష పార్టీలు కానీ, ప్రతిపక్ష యూట్యూబ్ ఛానళ్ళు కానీ. ఇది కదా మనం మాట్లాడాల్సింది. ఎలాంటి నేరంతో సంబంధం లేదని విచారించాలి. నాకు ఇందులో లాజిక్ అర్థం కాదు. సో వాళ్ళు బురద వేసినా సరే వీళ్ళేం రివర్స్ చెప్పకుండా సరే అండి మీరు విచారణ చేయండి, బురదేటి కార్తీక్ గారు మీ వల్లే చనిపోయిందంటే తప్పే కదా సార్. ఇప్పుడు రిపోర్ట్ ఇచ్చాడండి. అవునండి, రిపోర్ట్ ఇచ్చాడు. అవును, అది సోషల్ మీడియాలో మా ఆవిడని ఈ విధంగా ఏడిపించడం మూలన ఆత్మహత్య చేసుకుందని. అవును, అంటే ఎవరండి ఎవరిస్తారు రిపోర్ట్? సోషల్ మీడియాలో ఉన్న తెలుగుదేశం, జనసేన వాళ్ళందరూ దానికి రెస్పాన్సిబుల్ అంటారా మీరు? ఆ అమ్మాయిని ఎవరు తిడతారు మరి? ఆ అమ్మాయిని యాంటీకి ఎవరు తిడతారండి? వీళ్ళు తిట్టారు కాబట్టి ఎవరు తిడతారండి? నచ్చనోడు తిడతాడు, ముఖ్యమంత్రి నచ్చనోడు, ఆ అమ్మాయి నచ్చనోడు తిడతాడు. సోషల్ మీడియా అంటే అంత తెలుగుదేశం పార్టీనే ఉంటుందా? ఎదవలు ఉండరా? అడుగునే ఎదవలు ఉంటారు కదా. మీరు పార్టీకి అట్రిబ్యూట్ చేస్తున్నారు కదా, దానికంటున్నా నేను. మీరు పార్టీలో కాదో సోషల్ మీడియాని మాట్లాడుతున్నాం. సోషల్ మీడియాని ట్రోల్ చేశారు, ఒకటి కాదు 150 చేశారు, 3 రోజులు చేశారు. అమ్మాయి హర్ట్ అయింది, బాధపడింది, అదే చెప్తున్నాడు. విచారించమని అడగాలి మనం. మీరు అడిగినా నేను అడిగినా విచారించమని అడగాలి.
నేరస్తులు ఎవరు ఉంటే వాళ్ళు చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోమని అడగాలి. ఇంకా దీన్ని లాగి పీకి చేసుకోవటం మూలం సుఖమేమని చెప్పండి. సరే సార్. యా, కాబట్టి చూద్దాంలేండి. ఇవన్నీ అది కూడా వివాదం అవుతాయి. ఇప్పుడు చూస్తున్నాను ఈ రోజంతా కూడా నిన్నటి నుంచి ఈ అమ్మాయి చనిపోయిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ అంతే తప్ప ఇది గుడ్డగాలి చేసి మనం ఇదంతా ఏదో కొంతమంది అయితే అసలు ముఖ్యమంత్రిని అంటున్నారు. ముఖ్యమంత్రి వచ్చే జాతర అదేలేండి. మీకు దీని మీద కొంచెం ఓకే. కాదండి. ముఖ్యమంత్రి వచ్చి చేస్తారా ఏంటండి దీనంతా? స్ట్రోలింగ్ జాతర ముఖ్యమంత్రి అలాగే సార్. స్క్రోలింగ్ చేయండి అని చెప్తారా ఏంటి? సంఘటనగా చూడాలి తప్ప ఆల్రెడీ చనిపోయింది. విచారించండి, విచారణ సంస్థలను కోరదాం. విచారించండి. ఎవరు తప్పు అయితే వాళ్ళు, ఇందులో వైసీపీ వాళ్ళ పాత్ర ఉందనుకోండి, వాళ్ళే శిక్షార్హులు అవుతారు. లేకపోతే ఇంకొక పాత్ర ఉందనుకోండి, అది పార్టీ కావచ్చు, పార్టీకి సంబంధం లేని వ్యక్తులన్నా కావచ్చు. సోషల్ మీడియా 150 మంది మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళు పార్టీలు అవ్వచ్చు, అవనక్కర్లా, సింపథైజర్లు ఉండొచ్చు, లేదంటే వాడి యొక్క యాడ్జెక్టివ్తో సోషల్ మీడియా మెయింటైన్ చేసేవాడు ఉండొచ్చు. రకరకాలుగా ఉన్నారు. సోషల్ మీడియా మారీచుకులా తయారయ్యారు. దాన్ని మనం డిమాండ్ చేయాలంటున్నాను నేను. యా, ఓకే సార్. మీరు అన్న దాంట్లో నేనైతే కొన్నిట్లో ఏకీభవిస్తాను, కొన్నిట్లో కంప్లీట్గా విభేదిస్తాను. ఎస్పెషల్లీ ఏంటంటే దీన్ని ఒక పార్టీకో దీనికి అంటకట్టడం అయితే కంప్లీట్గా తప్పు. కాకపోతే ఏంటంటే సోషల్ మీడియాలో కొంతమంది నిజంగా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళకి ఇష్టం లేని వాళ్ళు ఏదైనా చెప్తే దాని మీద ట్రోల్ చేయడం కానీ, దాని మీద కామెంట్ చేయడం కానీ, ఒక లిమిట్ దాటి ప్రవర్తిస్తున్నారు. దానివల్ల వీక్ మనసు ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ హట్ అవుతారు. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు ఇలాంటివి వాళ్ళ అవకాశం కోసం వాడుకుంటారు. సో ఇప్పుడు ఎలక్షన్ టైం కూడా కాబట్టి ఎలాంటి రాజకీయాలైనా జరగచ్చు కాబట్టి ఏదైనా సరే ఇందులో నిజమెంత అబద్ధం ఎంత, దీని వెనకాల ఎవరున్నారన్నది నిగ్గుదాల్చాలి. అలా నిగ్గుదాల్చకుండా అనవసరంగా ముందే కొంతమంది బయాస్గా వీళ్ళు చేసి ఉంటారేమో, వాళ్ళు చేసి ఉంటారేమో అనే అనుమానాలకు రావద్దు. శవం కనపడగానే రాజకీయాలు చేయడం మాత్రం ప్రజలు మానుకోవాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.